పవన్ కళ్యాణ్ కి బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ సీట్లు అన్నటువంటిది ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్నటువంటి ప్రచారం. అదే జరిగితే పొత్తుకి సంబంధించి సగం దెబ్బతిన్నట్టే. ఎందుకంటే పవన్ కళ్యాణ్‌కి సీఎం ఛాన్సు లేక 30 లోపు సీట్లు ఇద్దరికి కలిపి అంటే అప్పుడు 25 జనసేన పోటీ చేసిన 5 తెలుగుదేశం బీజేపీ పోటీ చేస్తే అది ఏమాత్రం అంటే ఎందుకంటే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్‌తో ఉన్నారు. సగం సీట్లు అన్నటువంటి నుంచి ఇద్దరికి కలిపి 30 అంటే ఏమన్నా వీరాతి వీర అభిమానులు తప్పించి మిగతా కాపు సామాజిక వర్గంలో 100కి 50% మంది పక్కెళ్ళిపోతారు. అయితే గీతే జనసేన పోటీ చేసే చోట్ల ఓట్లు బదలాయింపు కాపులు ఈ జనసేనకి వెళ్తాయేమో కానీ మిగతా చోట్ల చాలా వరకు బదలాయింపు ఆగిపోతుంది. కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఎంతవరకు ఇటు బదిలీ అవుతాయి అంటే తెలుగుదేశం ఓట్లు ఇటు ఎంతవరకు బదిలీ అవుతాయో తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే రాజకీయానికి సంబంధించి 25 అన్నటువంటి పాయింట్ కనుక కన్ఫామ్ అయితే మాత్రం అది ఒక రకంగా చెప్పాలంటే పరీక్షను ఎదుర్కొనేటటువంటి పొత్తు అనాలి. మరి పవన్ కళ్యాణ్ దానికి అంగీకరించారు అంటే మాత్రం చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్. అది అభిమానులతో సంబంధం లేకుండా తీసుకెళ్ళినట్టు. అదేమంటే జగన్ దించడమే మన లక్ష్యం అంటే అభిమానులకి పవన్ని సీఎం చేయడం లక్ష్యం కానీ జగన్ దించడం లక్ష్యం కాదు. కాబట్టి అక్కడ తేడా వస్తుంది.